మీరేమి అనుకోపోతే ఎలాగూ మన ఊరికొచ్చారు, ఓ పద్య నాటకం చేస్తే బావుంటుందేమో. నేను ఇప్పుడు నేనేదో చాలా రోజుల తర్వాత మన ఊరు వచ్చి మీ అందరినీ కలిస్తే బాగుంటుందని వచ్చాను. ఇప్పటికిప్పుడు పద్య నాటకం అంటే ఈ వయసులో తప్పదేమో ఇక. సరే, ముందు మీరు కొన్ని పద్యాలు పాడండి. రెండు వెలుగందు ఈ సభా మండలందు నిట్టి యంత్రమును పడగొట్టి నటి ఘనుడు క్షత్రియులలో లేకుండే చిత్రమయ్యే. తల్లి గర్భము నుండి తనము తేడవండు వెళ్ళిపోయేటి నాడు వెంటరాదు. లక్షాధికారి అయిన లవణ మనమే కాని మెరుగు బంగారం మింగబోడు. పాండవేయుల చూచి భయముంది రాజ్యంబు ఇట్టి మాటలకు నేనివ్వనయ్యా. అతి వాండకు నీకు అనిది అయుట కంటే తెంపుతో నొసనా బిడ్డినుట మేలు. ఆడు బిడ్డల సొమ్ములు అపహరించుట కంటే బండగట్టుకను తబడుట మేలు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. రాజావారు, మచ్చుకు మీరు కూడా ఓ పద్యం పాడాలి. తప్పకుండా పాడతాను. మీరందరూ ఇంత చక్కగా పద్యాలు పాడిన తర్వాత నాకు కూడా పద్య నాటకం ప్రదర్శించాలనిపిస్తుంది. అలాగే అలాగే సాయంత్రం శ్రీరామ పట్టాభిషేకం పద్య నాటకం ప్రదర్శిస్తాను. నేను ఒక్కనే కాదు, మా కుటుంబ సభ్యులందరూ దాంట్లో పాల్గొంటారు. అవునండి, మనం చేద్దాం. సరే, మన నాటకానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మీరు చేయించండి. అలాగే అలాగే. ఏంటి ఇది మాట్లాడండి మీరేనా? బావగారు మీరు ఒకసారి రండి. ఎక్కడికి బావగారు? రండి బావగారు. ఏంటి ఏదో దేవాలయ శంకుస్థాపన ఇక్కడికి వచ్చాం. పద్య నాటకం అంటారంటే మేమేంటి? ఎందుకు కంగారు పడతారు? నేను కదా, నేను చెప్తాను. కావాలంటే మీరు ఏకపాత్ర అభినయం చేయండి. ఏమండి, మీరు చిన్నప్పుడు నాటకాలు వేశారు కదా, ఆ రోజులో చేసాం. దాని మీరు ఆడవేషం కూడా వేసారు కదా, దాన్ని చూస్తే మా చెల్లెడి మిమ్మల్ని ప్రేమించిందట. అయ్యో, అవన్నీ ఆ రోజులు బావగారు, ఇప్పుడు వదిలేండి. ఏం పర్లేదు, ఇప్పుడు కూడా పర్వాలేదు. నేను అన్ని చూసుకుంటాను. నేను చూసుకుంటాను అన్నాను కదా, మీరేం మాట్లాడకండి. నేను చూసుకుంటానని చెప్పాను కదా. ఏం పర్లేదు. ఎందుకు కంగారు పడతారు? నేను ఉన్నాను కదా, నేను చెప్తాను. ఇలాంటివి ఎందుకు చేయించాను? పదండి. ఏం పర్వాలేదు బావగారు, అదేం బ్రహ్మతి కాదు. నేను చూసుకుంటాను. పదండి, పర్వాలేదు. చూస్తున్నారు. పదండి. ఏం చేస్తున్నారు మీరు? పద్యాలు చదువుకుంటున్నాను. చదువుకునేందుకు అసలు మెల్లగా చదువుకోవచ్చు కదా. నాకున్నది ఒక చిన్న డైలాగు. గట్టిగా చదివితే కదా గుర్తుంటుంది. చిన్నగా చదివితే ఎలా గుర్తుంటుంది? నీకేంటి? చదువుకునేందుకు అసలు మెల్లగా చదువుకోవచ్చు కదా. నాకున్నది ఒక చిన్న డైలాగు. సరే, ఊరికి ఎందుకు నవ్వుతున్నావు? మీసం గురించి నవ్వామంటే చంపేస్తా. ఏంట్రా అమ్మాయి మీ మీదకి వెళ్తున్నావు? చూడండి డాడీ, మీసాలు తీసేసామని మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. పర్లేదురా. నేనా తప్పమ్మా, నమ్మకూడదు. రే, రాముడు వేషం వేయాలంటే అదృష్టం ఉండాలిరా. అది గొప్ప యోగం. మీసాలు పోయాను బాధపడతావేంట్రా? బాబు నేనా? వద్దండి బాబు. సరే రాముడు ఎలా నడుస్తాడు చూపించు.
నడు. ఓకే ఓకే. నడు. నడుస్తున్నాను. ఉమ్. అమ్మాయికి స్టైల్ కొట్టేట్టు చేస్తాం. సరే నడు. డాడీ 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 సరే నడు. సరే నడు. రాముడు ఎలాగ నడుస్తాడా? రాముడు ఎలా నడుస్తాడా? ఆ నడకలు, ఆ టీవీ, ఆ దర్పం. అన్నగారు అడుగు జాడలో నడవండి. రాముడు అక్కడ చూడు సిచ్యువేషన్ మీకు అర్థం ఎలా కావట్లేదు. నడుస్తాడు? ఇలా ఇలా టీవీగా దర్జాగా. అలా 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 నడవాలి. రే రాముడి గురించి మన పురాణాల గురించి మీరు తెలుసుకోకపోబట్టి మీరంతా ఇలా తయారవుతున్నారు. భార్యాభర్తల విలువ తెలియట్లేదు. కోపం వస్తే గెట్ అవుట్, ప్రేమ వస్తే ఐ లవ్ యూ. ఇదేనా? ఇలాంటి ప్రదర్శనలు ఇవ్వకపోబట్టి, అలాంటి నాటకాలు చూడకపోబట్టి ఒక్క మంచి లక్షణం కూడా అలవాటు చేసుకోలేకపోతున్నారా? రే రాముడిలాగా నడిచి చూపించు. డాడీ ప్రాక్టీస్ చేసి చూపిస్తాను. బాగా ప్రాక్టీస్ చేయి. జాగ్రత్త. సరే బావగారు ఉమ్. బావగారు ఈ పద్యం వచ్చింది చూడండి. ఏది అనండి. కలువ కన్నులవాడు ఓ నింగి చుక్కల రేడు ఓహో సకల విద్యా కోవిదుడు నారాముడు. శబాష్ శబాష్. ఇది థాంక్యూ ఇది బావగారు. ఇదిగో ఇది ఇది శ్రద్ధ అంటే ఇలా నేర్చుకోవాలి. మిగతా కూడా నేర్చుకోగారు. వెరీ గుడ్. మీరు పదండి. కిందరా. నీ డైలాగ్ వచ్చిందా? ఏంటి రాలేదా? అది కాదు నాన్నగారు, మేనరిజం నేర్చుకుంటున్నాను. నేర్చుకో. వెరీ గుడ్. అలాగే. అయ్యగారు ఇప్పుడు మామూలుగా మన డ్రామాలో కూడా రాములు వారికి సీత భార్య అవుతుందా? కాదు అక్క. అయ్య బాబోయ్, ఇదేంటిది? చెప్పలేదు నేను. అబ్బో, చిన్నప్పుడు ఎప్పుడో మాస్టర్ చేశారు. ఏ నాటకంలో అయినా సీత రాముడికి భార్య అవుతుంది. సరిగ్గా చదువు. నాకున్నదేదో చెత్త చిన్న ప్రశ్నలు dialogue నువ్వు. అండి. అబ్బా. అలాగే ఆయ్, చంపేస్తా. సరిగ్గా చదువు. దోల తీరిందా? అందుకే చెప్పాను. చెల్లెమ్మా, నువ్వు కైకేయి పాత్ర ఇవ్వబోతున్నావు. కొంచెం నీ నేచర్కి డిఫరెంటే. నువ్వేం బాధపడమాక, జాగ్రత్తగా నేర్చుకో. తప్పకుండా నువ్వు చేయగలవు. అలాగే అన్నయ్య గారు. అసలు ఏంటంటే రామాయణంలో కైకేయి పాత్ర టర్నింగ్ పాయింట్. నువ్వు ఆ పాత్రను చక్కగా చేయగలవు. నాకు ఆ నమ్మకం ఉంది. అలాగే బాగా ప్రాక్టీస్ చేయి. జాగ్రత్త. ఇదిగో, ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. ఇంకొక అరగంట టైం ఏముంది. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. అరగంటేనా? Come on. పసిపిల్లవాడు వాడి పురాణాలు. నా రాముడు లేకుండా నేనా బతకగలిగా? ఒక్కసారి ఆలోచించు. గట్టిగా మీరు ఉండండి బాబాయ్ గారు. మీరు అడవులు కోట. నేను కూడా మీతో వచ్చేదాన్ని. ఆశ్చర్యపడుతూ డైలాగ్ లేదు మాట వస్తున్నారు బాబు. బాబాయ్ గారు మీరా? అన్నగారు మీరు అడవులు కోట. నేను కూడా మీతో వచ్చేదాన్ని. రాము ఇలా నీకు అసలు డైలాగ్ లేవు కదా, నువ్వే ప్రాక్టీస్ చేస్తున్నావు. నాకున్నది ఒకే ఒక డైలాగ్ అండి. కాకపోతే ఎప్పుడైనా రాముల వారి హలో, వేషం వేస్తే నువ్వు రాముడు కాదు, హనుమంతుడి కరెక్ట్. ఏమంటే ఒకసారి మీరు అలా నుంచోండి రాముల వారి లాగా. ఓకే. అది నేను బాగా పాడబడలేదే. కైకా. డైలాగ్ బాగా చెప్పలేదు. మీరే నా దైవం. కైకా. ప్రాక్టీస్ చేశారా? రెడీయా? బాగారు ఒక్క నిమిషం చెప్పండి. నాకు ఒకసారి రాముడు డైలాగులు వచ్చా లేదా డౌట్. బాగానే వస్తాడు. dialogue వాడు నా కొడుకు. చెప్పు డైలాగ్ చెప్పు. చెప్పరా. చెప్పు. దేనికి చెప్పు. చెప్పు మాత. చెప్పు. పితా పిత అంటే ఏంటి? మాత అంటే సారీ. అయ్యో, మొత్తం నాటకం పాడు. వాడిని కన్ఫ్యూజ్ చేయకండి బాబు గారు. ఏం పర్వాలేదు. మళ్ళీ ఒకసారి చెప్పరా. చెప్పు. మాట అక్కడ, ఇక్కడ కాదు. ఉండండి. ఇప్పుడు చెప్పండి. నన్ను మరణించు. ఇలాగే నవ్వేస్తావేంటి నువ్వు నాటకంలో కూడా? అసలు ఇప్పుడు అల్లుడు కాదు, శ్రీరాముడు. ఇంకొక 10 నిమిషాల టైం ఉంది. స్పీడప్ చేయండి. జాగ్రత్త. బాగా ప్రాక్టీస్ చేయండి. చూడు బాబు కాశీ. రెడీ. కాశీ కాదండి, రాముడు. ఇప్పుడు నేను వేరే విషయం మాట్లాడుతున్నానే. జరగండి.
చెప్తాం మహారాజా. బాబు కాశీ, రేపు నేను అప్పట్లో మీ వెళ్ళి నాన్నగారు అంటే పౌరాణికాలు వేయడం ఏంటి, కాశీ. మనల్ని ఇప్పుడు ఇందులో చేయమనడం ఏంటి? నేను ఈ మీసాలు నాకు తీయడం తెలియదు. ఏంటి? నేను వింటున్నా. బావగారు, ఈ డైలాగ్ అంతా వింటున్నా బాగారు. ఇక్కడ దెబ్బలు పడాలా? మహారాజా, గురుదేవులకు నమస్కారం. మంగళమస్తు. ఆశీనులు కండి. మహారాజా, ఏమిటి ఉన్నపళంగా రమ్మని కబురు పంపారు? చెప్పండి మహారాజా, ఏమిటి మీ మనసులో మాట? గురుదేవా, కొన్ని రాత్రులుగా ఏదో కలత మమ్మలను వెంటాడుతోంది. ప్రాయం పైబడి నా శక్తి లోపిస్తోంది. కాబట్టి ఇక ఈ రాజ్యభారము మేము మోయలేమని తోస్తోంది. అందుకే నాకు ఒక ఆలోచన వచ్చింది గురుదేవా. ఏమా ఆలోచన మహారాజా? కలువ కన్నులవాడు నింగి చుక్కల రేడు సకల విద్యా కోవిదుడు నారాముడు సర్వజనులకి ప్రేమ పంచువానికి రాజ్యపాలన అప్పగించతలచితి దానికి మీ అనుమతి కోరితి గురుదేవా గురుదేవా గురుదేవా, నేను ఈ నిర్ణయం తీసుకున్నది రాముడు నా జ్యేష్ఠ పుత్రుడనో, రాముడు నాకు ప్రీతిపాత్రుడనో కాదు. రామభద్రుడికి నేర్పుంది, భూదేవంతని ఓర్పుంది. కోటి మందినైనా మాటతో ప్రేమించే గుణం ఉంది. ఎంతటి క్లిష్ట సమస్యకైనా తీర్పు చెప్పగల నేర్పున్నవాడు నా రాముడు. నా రాముడి పరిపాలనలో సీమ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందన్న నమ్మకంతో నా రామయ్య తండ్రికి పట్టం కట్టాలని ఆలోచన చేశాను. దీనికి మీరేమంటారు గురుదేవా? ఎంతటి చల్లటి మాట చెప్పారు మహారాజా. మా మనసులోని మాటయే మీ నోట పలికింది. శుభం. విన్నారా గురుదేవా? ప్రజలు నా నిర్ణయాన్ని ఎంత ఆనందంగా ఆమోదించారో. ఎవరక్కడ? మహారాజా, రేపే శ్రీరామ పట్టాభిషేకం. ఈ విషయాన్ని ఊరంతా చాటింపు వేయండి. గడప గడపను అలంకరించండి. ప్రజలందరికీ పండుగ దినమని ఆనందంగా ప్రకటించండి.
వెళ్ళండి. చిత్తం మహారాజా. నా రాముడి పట్టాభిషేకం, నా రాముడి పట్టాభిషేకం. ఏమిటే నాకు ఈ అలంకారాలు? ఊరుకోండమ్మా, అలంకారాలు మీకు కాకుండా ఇంకెవరికి? అయినా మీరు సామాన్యులా? రాజుగారి ముద్దుల రాణి. అందమైన అలంకారమైన మీకే సొంతం. మీరెన్ని అలంకారాలు చేసినా మా మందర ముందు మీరు బలాదూరే. ఎన్నాళ్ళని బడాయి? మేము మీ కోటకు వస్తామో మీరు మా కోటకు వస్తారో అది చూస్తాను. మందర, నీకు 1000 ఏళ్లే, మాటల్లోనే వచ్చావు. ఎందుకు తల్లి నాకు 1000 ఏళ్ళు? జరుగుతున్న ఘోరాన్ని చూడ్డానికా? అన్యాయం అయిపోతున్న నిన్ను చూసి కొమిలి కొమిలి చావడానికా? నువ్వెంటే గుడ్ల గోబలా చూస్తున్నావు. అవతలికి. మందర, ఏమిటే ఆ రుసరుసలు? ఊళ్ళో ఎవరైనా పండుగ చేసుకుంటున్నారా? ఊళ్ళో వాళ్ళు పండుగ చేసుకుంటే నాకెందుకు? పాడెక్కితే నాకెందుకు? కానీ ఆ రాజావారి ముద్దుల రాణివి కదా. సుఖ సంతోషాలని వాకిట్లో, భోగభాగ్యాలని ముంగిట్లో పెట్టుకొని బ్రతుకుతున్నవారు మీరు. అవి మీకెక్కడ దూరం అయిపోతాయోనని నా బాధంతా. మందరా, ఏమంటున్నావే? ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. ఇంకా అర్థం కాలేదా? తెల్లవారితేనే సవితి కొడుక్కి పట్టాభిషేకమట. నీ మొగుడు ఆ శ్రీరాముడికి రాజ్యాధికారాన్ని కట్టబెట్టబోతున్నాడట. మందరా, నీ నోట్లో చక్కెర పొయ్యా, ఎంత తీయటి వార్త చెప్పావే. నా రామచంద్రుడికి పట్టాభిషేకమా? నేనే నా రాముడికి మంగళ స్నానం చేయిస్తాను. ఇందా, ఇదిగో తీసుకో, ఉంచుకో. మందరా, మతి తప్పిందా? మదం ఎక్కిందా?